స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకర్ అని ఉంటుంది. స్పీకరే. స్పీకర్ను మేము గౌరవిస్తున్నాం కాబట్టే ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన మా స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి. అదేవిధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన ఛాంబర్లకు పోయినాం, స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం, సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము, అవసరమైతే జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి, వెంటనే విచారం వ్యక్తం చేస్తాం, మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేది, మేము తప్పు మాట్లాడలేదు, మిమ్మల్ని అవమానించలేదు, అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం, మైక్ ఇవ్వండి అని చెప్పినాం. మైక్ ఇయ్యలే. దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా, రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇగో మా అన్నపూర్ణమ్మ, ఒక దళిత బిడ్డ, ఆడబిడ్డ, ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా? కూర్చో. ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళట మంచోళ్ళట, కానీ ఇవాళ జగదీష్ అన్న ఎవరైతే అక్కడ కూర్చోబెట్టిండో ఆయన అన్నట దళిత వ్యతిరేకట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా విచిత్రం, జగదీష్ అన్న ఏమన్నాడు, ఈ సభ మనందరిది అన్నాడు. నిన్న ఇంకో ఆయన మాట్లాడిండు, మజ్లిస్ ఆయన, ఏమన్నాడు ఆయన, ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు. మనందరిది అన్న జగదీష్ అన్నమో ఎత్తవతల వారేసిండ్రు. గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కొనుకేమో గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు, డబ్బా కొట్టించుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంకోటి దమ్ము లేదా? మజ్లిస్ వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము లేదా? ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి ఉన్నది, కానీ మిగతా వాళ్ళని ఏమనే పరిస్థితి లేదా? దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం. బీజేపీ కలిసిపోయింది, సిపిఐ అటే ఉంది, మజ్లిస్ అటే ఉంది, కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది. ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం. ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది. మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ